శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో 98 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దశాబ్దాల తరబడి పంజాబ్ను ఏలిన ఈ పార్టీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ ప్రభ తగ్గుతోంది. కుటుంబ రాజకీయాలు, అధికారంలో ఉన్న కాలంలో జరిగిన తప్పిదాలు వెంటాడుతున్నాయి. బహుముఖ పోటీలో ఏ మేరకు సీట్లు దక్కుతాయన్నది మరో ఆందోళన. గౌరవప్రదమైన స్థానాలు సాధించడమే ఇప్పుడు అకాలీదళ్ ముందున్న అసలైన సవాలు. భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2007 నుంచి 2017 వరకు పంజాబ్ను పాలించిన అకాలీదళ్ 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 117 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 15 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ స్థాయిలో పరాజయం పాలవడానికి ప్రధాన కారణం బాదల్ కుటుంబ రాజకీయాలేనన్నది విశ్లేషకుల మాట. శిరోమణి అకాలీదళ్ అంటే బాదల్ కుటుంబం, బాదల్ కుటుంబం అంటే అకాలీదళ్ అన్నంతగా పరిస్థితి మారింది. శిరోమణి అకాలీదళ్ పార్టీలో కీలక పదవులన్నీ బాదల్ కుటుంబానివే. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ బాదల్ పార్టీ అధ్యక్షుడు. ప్రకాష్ సింగ్ బాదల్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన సుఖ్బీర్ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. సుఖ్బీర్ భార్య హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 4వ వంతు టికెట్లు బాదల్ కుటుంబానికే దక్కాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 26 మంది బాదల్ కుటుంబ సభ్యులు బంధుగుణం పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సుఖ్బీర్ నేతృత్వంపై పార్టీలో అసమ్మతి గళాలు పెరిగాయి. పుత్రవాత్సల్యంతో ప్రకాష్ సింగ్ బాదల్ పగ్గాలు సుఖ్బీర్కు అప్పగించి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సుఖ్బీర్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన కొందరు సీనియర్లు శిరోమణి అకాలీదళ్ తక్సలి పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు కూడా. సుఖ్బీర్, అతడి భార్య హర్సిమ్రత్ కౌర్ తమ ఎన్నికల అఫిడవిట్లో 217 కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించి రాష్ట్రంలోనే ధనవంతులైన రాజకీయ నాయకులుగా నిలిచిన విషయాన్ని అసమ్మతివాదులు గుర్తు చేస్తున్నారు. పదేళ్ల వరుస పాలనతో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బాదల్ పాలనా కాలంలో తలెత్తిన మతపరమైన వివాదాలు అకాలీదళ్పై ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. పంజాబ్లో అతి సున్నిత అంశమైన గురుగ్రంథ్ సాహిబ్ పవిత్రత కాపాడటంలో బాదల్ విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఆ ఆందోళనల సమయంలో 2 సిక్కులు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం బాదల్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ ఘటనపై జరుగుతున్న విచారణ బాదల్ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కనీస స్థానాలు గెలుచుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తున్న అకాలీదళ్ పార్టీ దిగ్గజాలను బరిలో నిలిపింది. సుఖ్బీర్ సింగ్ చాలా కాలం తర్వాత లోక్సభ బరిలో దిగుతున్నారు. ఫిరోజ్పూర్లో పోటీ చేస్తున్నారు. సుఖ్బీర్ గతంలో 3 సార్లు ఎంపీగా గెలిచారు. వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 3 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన భార్య కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బఠిండాలో మరోసారి పోటీ చేస్తున్నారు. హర్సిమ్రత్ కౌర్ గతంలో బఠిండా నుంచి గత 2 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే అదంత సులభంగా కనిపించడం లేదు. అనేక సిక్కు మత సంస్థలు ఈ రాజకీయ దంపతులను ఓడించాలని పిలుపు ఇస్తున్నాయి. వారు పోటీ చేస్తున్న ఫిరోజ్పూర్, బఠిండాలో ఆందోళనలు, ర్యాలీలకు సిద్ధం అవుతున్నాయి. బాదల్ కుటుంబాన్ని ఓడించడం, పవిత్ర ఆచారాలను కాపాడండి అనే నినాదంతో తీవ్రస్థాయిలోనే గరమెత్తుతున్నారు. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న శిరోమణి అకాలీదళ్కు ఆప్ రూపంలో మరో తలనొప్పి వచ్చిపడింది. 2014 లోక్సభ, 2017 విధానసభ ఎన్నికల్లో అకాలీ కంచుకోటల్లోకి చొచ్చుకెళ్లిన ఆ పార్టీ సంప్రదాయ ఓట్లు భారీగానే ఊడ్చేసింది. 4 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ ఊపును ఆప్ నాయకత్వం కాపాడుకోలేకపోయింది. ఒక్కొక్కరుగా నేతలంతా పార్టీని వీడుతూనే ఉన్నారు. వాస్తవానికి
కుటుంబానికి చీపురు పార్టీ చతికిల పడితే సంబరపడాల్సింది అకాలీదళే. కానీ ఆ శిబిరంలో ఇప్పుడు ఉత్సాహం కనిపించట్లేదు. అందుకు కారణం ఆప్ను వీడుతున్న వారంతా శత్రుపక్షం కాంగ్రెస్ లో చేరుతుండటమే. తాజాగా మాన్సా ఆప్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మాన్షాహియా హస్తంగూటికి చేరారు. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పోటీ చేస్తున్న బటిండా ఎంపీ స్థానంలో తమ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెసే చేజిక్కించుకుంటుందని అకాలీ భాజపా వర్గాలు తెగ బాధపడుతున్నాయి. ఈ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలుండగా 2017లో ఆప్ 4ంట విజయం సాధించింది. ఆప్ శాసనసభ్యులు మరికొందరు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలన్నీ కాంగ్రెస్ ను బలపరుస్తూ అకాలీని దెబ్బతీసేవిగానే ఉంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఈ ఎన్నికలు బాదల్ కుటుంబానికి అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి.